బాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం రేవంతన్న మెరిసే కాంగ్రెస్ కిరణం కొండారెడ్డి పల్లె బిడ్డ తెలంగాణ రేవంతన్న అడ్డ ఒకడే నడిచిండ బెదరకుండా నలుదిక్కుల జనగుండలకు అతనే కొండంత అండ యుద్ధం గెలిచి తొలి పొద్దై ఉదయించిండుర రేవంతన్న వెలుగై తూర్పున చాల్ కత్తులు నూరే శక్తులకు జడవడురా రేవంతన్న అరే ఏదేమైనా మాటే అభయం తన బాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం రేవంతన్న మెరిసే కాంగ్రెస్ కిరణం నలుగురిని కలుపుకునే తత్వం 4.5 కోట్ల జనక్షేమమే నిత్యం నవ్వుతూనే చేరదీసే నేస్తం నమ్మితే ప్రాణాలిచ్చేసే వ్యక్తిత్వం వ్యవసాయానికి సాయం ఇచ్చిన చేయి తెలంగాణ రోజు రైతు బంధు గత ప్రభుత్వము 5,000 ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే పార్టీలకు అతీతంగా వచ్చిన రైతులందరూ రాజకీయాలకు అతీతంగా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకా రైతులకు ఇంకన్ని మేలు చేయాలని రేవంత్ అన్నను కోరడం జరుగుతుంది. రైతు భరోసా వేశారు. నెక్స్ట్ రుణమాఫీ కూడా తొందరగా చేయాలని కోరుతున్నాం. భూ సమస్యలు కూడా తొలగిస్తున్నారు, తొందరగా తొలగించాలని ఇంకో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ స్పందన బాగానే ఉంది, కొద్ది టైం పడుతుంది, బాగానే ఉంది. భూభారతి క్లియర్ అయిపోతుంది, దాని ప్రాబ్లం ఏం లేదు. ఈ రోజు అనేది రైతులది రైతు భరోసా పథకానికి సంబంధించి పాలాభిషేకం చేయడం జరిగింది స్వచ్ఛందంగా, అంతే. వేరే పథకాల గురించి అలాంటిది రైతు భరోసా గురించి కేవలం. మరి ఈరోజు గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన సీఎం ఉన్నప్పుడు మరి రైతులని కొంచెం చిన్న చూపుగా చూసినట్లే ఉన్నట్టు కనిపించింది ఇప్పటిదాకా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వారు సీఎం కాగానే మరి ఈ యొక్క భూ సమస్య మరి రైతు బాంధువు మరి రైతులకు చిన్నకారులకు పెద్ద కారులకు వీళ్ళందరినీ కూడా ఒక గ్రిప్లో ఆలోచనలో పెట్టుకొని మరి చిన్నకారు రైతులు చాలా బాధాకరంగానే ఉన్నారు. కాబట్టి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి మరి ఎలా బతుకుతారు ఏం కథ అనేది అదొక ఆలోచన వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి రైతులకు ఇలా సంతోషంగా ఈ యొక్క అమలు చేయడం వాళ్ళు ఎంతో ఆనందపరుస్తున్నారు. మరి రైతు సంతోషం ఉంటేనే ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తం కాదు ఈ వరల్డ్ కూడా మొత్తం కూడా రైతులు బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారని చెప్పేసి రైతులు ఎప్పుడో నష్టపోయినా ఇవాళ మనమందరం కూడా నష్టపోవాల్సి వస్తుంది. రోడ్డు మీద ఒకటి కొనాలంటే రైతు మంచి ఉంటేనే జనాలు బాగుంటారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క పదవికి అందరికీ కూడా తెలుసు. కనీసం ఏం చేస్తున్నట్టే ఏదో ఎలక్షన్ రాగానే మరి ఎలక్షన్ గురించే మాట్లాడుతున్నారు తప్ప కానీ రైతుల గురించి పంట పండించే రైతు నాదుని ఆలోచన లేకుండా పోతున్నారు. ఒక పామ్ ఆయిల్ కొనాలంటే 2,000-3,000 రేటు ఉంది అలా. అదే రైతు పండిస్తే మన దగ్గరికి వచ్చేది 1,200-1,300 రూపాయలకి వస్తుంది. మరి కనీసం రైతుని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఇంత సమావేశం ఏర్పాటు చేసి రైతుల గురించి చిన్నకారు నుంచి ఒక 5 ఈసాలు ఉన్నా కానీ అక్కడి నుంచి ఆలోచించి మరి ఇక్కడ వరకు కూడా రాహుల్ గాంధీ గారితో కానీ మరి సోనియా గాంధీతో కానీ మరి బట్టి విక్రమార్క వీళ్ళందరితోటి మంత్రులతోటి కలిసి ఏర్పాటు చేసేందుకు ఇలా రైతుల వాళ్ళ కంట చూస్తే ఆనంద పుష్పాలు వాళ్ళ లోపల కనిపిస్తున్నాయి. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారికి మేము ఎంతో రైతు తరపు నుంచి వారికి సుస్వాగతం చెప్తున్నాం, వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్న పట్లకు బోనసు ఇస్తున్నాడు, ఇప్పుడు కూడా ఇవ్వవలసింది, ఇప్పుడు కూడా ఇస్తాం. సన్న పట్ల 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్న రోజులు సన్న పట్లకు పేసిగట్లకు కూడా ఇంకా వేయలేదు, వేస్తాడు. ఇదేం బాధపడే రైతులు బాధపడలేదు. వీటికి వెళ్ళి ప్రతి సన్న రకానికి బోనస్ ఇచ్చుడే.